ఆలోచన లేని తెలివి. ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర విద్యలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఓ గొప్ప యోగికి సేవలు చేసి వారి అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనరాలలో రక్తాన్ని ప్రసింపజేయగల విద్యను నేర్చుకున్నాడు. నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను నేర్చుకున్నాడు. ఈ నలుగురు 4 దివ్య శక్తులను పొంది గురువుగారి వద్ద సెలవు తీసుకొని వారి ఇంటి ముఖం పట్టారు. ఊరి చేరడానికి అడవిదారి వెంట పోవాల్సి వచ్చింది. క్రూర మృగాలకు అలవాలమైన అడవిలో నలుగురు కలిసి ఓ చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బతికిస్తే అది మనను చంపుతుంది అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనం దీన్ని బతికిస్తాము కాబట్టి మనలను ఏమి చేయదు అని పని ప్రారంభించారు. ఈ సింహమును బతికిస్తే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండోవాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడికి వచ్చిన రక్త ప్రసవనను కలుగు చేశాడు. ఇప్పుడు 4వ వాడి వంతు వచ్చింది. వాడు తన విద్యని ఉపయోగించి ఆ సింహమునకు ప్రాణం పోశాడు. ఫలితముగా మరలా ప్రాణం వచ్చిన ఆ సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారముగా భుజించింది. చెట్టుపైకి ఎక్కిన వాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. నీతి: తెలివిలేని బలం, విద్య అనాథాలకు దారి తీస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.